ప్రియమైన దేవుని వారలారా, చెడు అంటే లోకం ఏం చెప్పింది? ఏమండి, చెడు అంటే బైబిల్ ఏం చెప్పింది? ఒకసారి చూద్దాం. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఒకసారి ఒక సందర్భాన్ని చూస్తే మనకు విషయం అర్థమవుతుంది. ముందు చెడు అంటే అసలు బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం. ఏమండి, దావీదు గారు అందరికీ తెలుసు కదండి. మీకు దావీదు గారు అందరికీ తెలుసు. దావీదు గారు తప్పు చేశాడు. ఎవరి విషయంలో? బత్షెబా విషయంలో తప్పు చేశాడు. తీసుకొచ్చాడు, మోహించాడు, మరి ఆవిడతో వ్యభిచారం చేసి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ఏమండి ఉరియాను నరహత్య చేశాడు. ఏమండి, ఉరియాను నరహత్య చేశాడు. ఉరియా భార్య అయినటువంటి బత్షెబాను ఆవిడని వ్యభిచారం చేసి ఆవిడ అలా కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఇది దేవుని దృష్టికి చెడుగా కనిపించిందంట. ఏమంటే అర్థమవుతుందండి? ఇది దేవుడి దృష్టికి చెడుగా అనిపించిందంట. ఒకసారి వచనాన్ని మనం బాగా గమనించుదాం. అర్థమైందండి సందర్భం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 26-27 వచనాలు నేను చదువుతున్నాను. ఉరియా భార్య తన భర్త యొగు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కొరకు తీరిన తరువాత దావీదు దూతలు పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అర్థమవుతుంది కదండి. అయితే ఏమండి, నగరికి తీసుకొచ్చుకున్నాడు, భార్యగా తీసుకొచ్చుకున్నాడు, ఒక కుమారుడు కూడా కనేశాడు దావీదు గారు. అయితే ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకో. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవుడి దృష్టికి ఎలా ఉందంటే ఈ కార్యం, దావీదు చేసినటువంటి ఈ కార్యం అంట యెహోవా దృష్టికి దుష్కార్యం అని అంటే చెడ్డ పని. దుష్కార్యం అంటే ఏదనుకుంటున్నారు? చెడ్డ పని అన్నాడు దేవుడు. చెడ్డ పని అన్నాడు. దావీదు గారు చేసిన పని దేవుడి దృష్టికి ఎలా ఉందంట? దుష్కార్యముగా, చెడ్డ పనిగా ఉందంట. రైట్. అయితే ఇదే విషయాన్ని మనుషులు ఎలా ఆలోచిస్తారో తెలుసండి. దావీదు చేసిన దేవుడి దృష్టికి ఎలా ఉంది? చెడుగా ఉంది. ఇదే విషయాన్ని మనుషుల దృష్టికి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించగలిగితే ఏమండి, ఉరియా యుద్ధంలో చనిపోయాడు. మనుషులు ఎట్లా ఆలోచిస్తారో చూద్దాం ఈ విషయాన్ని. ఉరియా యుద్ధంలో చనిపోయాడు. ఉరియా భార్య విషయం ఎవరికి తెలియదు. ఇలా దావీదు గారితో టైఅప్ అయిన సంగతి ఎవరికి తెలియదు వాస్తవంగా. అయితే లోకం ఏం చెప్పుకుంటుందంటే, ఒరే సైన్యంలో భర్త చనిపోయాడు ఉరియా, మరి భార్యను దావీదు చేర్చుకున్నాడు రా పాపం. అనాదిగా వదిలేయకుండా దావీదు చనిపోయినటువంటి అతని భార్యను దావీదు అనాదిగా వదిలేయకుండా చేర్చుకున్నాడు, భార్య స్థానాన్ని ఇచ్చాడండి అంటారు. అంతే కదండి, లోకం ఇలాగే చెప్పుకుంటది. భార్య స్థానాన్ని ఇచ్చాడండి, ఎంత గొప్పగా చూశాడండి అని అంటది కదండి కదా. మరి బాగా గమనించగలరు. లోకం దృష్టిలో మాత్రం ఎట్లా ఉంది ఇప్పుడు దావీదు చేసిన పని? ఒరే అనాదిగా భార్యను వదిలేయకుండా తీసుకొచ్చి భార్య స్థానాన్ని ఇచ్చాడురా, ఎంత మంచోడురా అని లోకం దృష్టిలో మంచిగానే ఉంది. మరి ఇప్పుడు సమూయేలు గ్రంథంలో దేవుడి దృష్టిలో ఎలా ఉంది? తీసుకొచ్చుకున్నాడు, తర్వాత భార్యగా పోస్ట్ ఇచ్చాడు, కుమారుడు కూడా కన్నాడు, కానీ దేవుని దృష్టికి దుష్కార్యముగా ఉందంటే కొంచెం. లోకం దృష్టికి ఏమో గొప్పగా ఉంది, దేవుని దృష్టికి చెడ్డగా ఉంది. ఇదేనండి తేడా. అందుకనుక లోకం ఎప్పుడు చూడొద్దు మీరు. అసలు లోకాన్ని ఎప్పుడు మీరు ఫాలో అవ్వద్దు. అసలు లోకం దృష్టిలోనేమో గొప్పగా ఉంది, దావీదు చేసిన పని చాలా నంబర్ 1గా కనిపిస్తోంది. దేవుని దృష్టిలో చెడుగా ఉంది, దుష్కార్యముగా ఉంది. మీరు గమనించాలి. చెడు అంటే ఏంటి మీకు అర్థం కావాలి. అర్థమవుతుందో లేదో? చెడు అంటే ఏంటి మీకు అర్థమవుతుంది చూడండి. తర్వాత నాతాను ప్రవక్తను పంపించాడు. దావీదుకి ఏమంటే మరి ఆ యొక్క నాతాను కథ రూపంలో చెప్పాడు. అతను చేసిన మిస్టేక్ అంతా ఒక కథ రూపంలో చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు దావీదు రిలీజ్ అయిపోయిన తర్వాత 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం మొత్తం చదువుకోండి. దాంట్లో 8వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు ప్రవక్త వచ్చాడు దావీదు గారి దగ్గరికి. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని. ఏమండి, ఈ స్త్రీ ఎవరంట? నీ యజమానుడు స్త్రీలను నీ కౌగిటి చేర్చుకుని ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించాడు కదా. నువ్వు రాజువు కదా, అధికారంలో ఉన్నావు, అందరి పోషణను సరైన విధానంలో విధుల్లో నిర్వర్తించాల్సింది పోయి యజమానుడు ఈ రీతిగా వాళ్ళని పెంచి పోషిస్తావని ఇలా నిన్ను రాజుగా చేస్తే
చేస్తే నువ్వేం చేసావు ఏమండి? మరి ఈ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది, నీ పొరుగు వారి భార్యను నీవు ఆశించకూడదు అని బైబిల్లో ఉంది. ఏమండి? నీ పొరుగు వారి భార్యను ఆశించకూడదని బైబిల్లో ఉంది చక్కగా. అయితే మరి దావీదు గారు ఏం చేశాడు? అదే చెప్తున్నాడు, నాయనా ఇదిగో నీ యజమాని స్త్రీలను నీ కౌగిటి చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేందును. ఇది చాలదనుకుంటే నేను నీ ఆస్తిపాస్తులను కానీ నేను అన్ని రెట్టింపు చేసేవాడిని కదా. అధికార విషయంలో కానీ ఆస్తిపాస్తులో కానీ ధనంలో కానీ నేను ఎన్నో రెట్టింపులు చేసేవాడిని. ఇది చాలదనుకుని ఎందుకు బత్షెబ విషయంలో నువ్వు ఇంత మూర్ఖత్వానికి దిగావు అని ప్రవక్త ద్వారా హెచ్చరిస్తే 9వ వచనంలో ఒక మంచి మాట ఉంది చూడండి. 9వ వచనం, నీవు కోరింటే నేను మరి ఎక్కువగా ఇచ్చేవాడిని కదా అంటున్నాడు. 8లో 9 ఏమంటుందో చూడండి, నీవు యెహోవా మాటను తృణీకరించి, దావీదు గారితో మాట్లాడుతున్నాడు, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. దేవుని దృష్టిలో దావీదు గారు చేసిన పని ఎలా ఉంది? చెడుతనం. లోకం దృష్టిలో మంచిగా కనపడుతుంది. మీరు బాగా గమనించాలి, మంచిగా గమనించాలి. నీవు యెహోవా మాటను తృణీకరించనుంది చూడండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ప్రవక్త నిలదీసి అడుగుతున్నాడు దావీదు. నీవు కోరుంటే నేను మరి ఎక్కువగా నేను ఇచ్చేవాడిని కదా. ఎందుకు దావీదు నువ్వు ఇలా చేసావు అని చెబుతూ కింద ఏం మాట్లాడుతున్నాడండి బైబిల్? నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ఆయన దృష్టికి చెడుతనము చేసితివేంటి? ప్రవక్త అడుగుతున్నాడు, ఆయన దృష్టికి, దేవుని దృష్టికి చెడుతనము ఎందుకు చేశావు నువ్వు అంటే, యెహోవా మాటను తృణీకరించి నీకు నచ్చినట్టుగా బ్రతకటమే చెడుతనం చేయటం. ఏమండి? యెహోవా మాటను తృణీకరించావు దావీదు నువ్వు. యెహోవా మాట ఏమని చెప్పింది? నీ పొరుగు వారి భార్యను నువ్వు ఆశించకూడదని యెహోవా మాట చెప్పింది. ఏమంటే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. అయితే ఇప్పుడు దావీదు నువ్వేం చేసావు? నీ పొరుగు వారి భార్యను నువ్వు ఆశించావు అంటే యెహోవా మాట నువ్వు తృణీకరించావు. కనుక దేవుని దృష్టిలో నువ్వు చెడుతనం చేసావు. ఏమండి? లోకమేమో చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వెనుకని చెప్పింది అంతవరకు. చెడు అంటే ఏంటో చెప్పలేదు, కానీ బైబిల్ చెప్తుంది వివరణ. చెడు అని అంటే ఏంటంటే యెహోవా మాటను తృణీకరించి నీకు నచ్చినట్టుగా బ్రతకడమే ఆయన దృష్టికి చెడుతనము. ఇది దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి చెడ్డవాడంటే లోకం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఎవడు లోకం చెడ్డవాడంటే లోకంలో ఎవరిని చెడ్డవాడు అంటుందండి బైబిల్? లోకంలో మనుషులు, సమాజం చెడ్డవాడంటే ఎవరిని అంటుందో తెలుసా అండి? సిగరెట్ తాగేవాడు చెడ్డవాడు అంటది, అంతే కదండి. మందు కొట్టేవాడిని చెడ్డవాడు అంట. వాడు చెడ్డవాడండి, ఎప్పుడు మందు కొడుతూ ఉంటాడండి అని అంటూ ఉంటారు. ఏమండి? ఎక్కువగా వాగుతూ ఉంటాడు కొంతమంది, వాడు వేస్ట్గా వాగుతూ ఉంటాడు, పద్దాగా అంటూ ఉంటారు. గమనించారు లేదా? వీళ్ళందరినీ చెడ్డవాడని స్టేట్మెంట్ ఇస్తున్నారు, బాగా గమనించగలిగితే. ఇంకా ఏమండి? వీడికి పొగరండి, ఎవరితోనూ మాట్లాడండి బాబు, అసలు వాడు చెడ్డవాడండి బాబు అంటారు చూసారు. మరి ఇంత పొగరు పనికిరాదండి, ఎవరితో మాట్లాడరండి, వాడు చెడ్డవాడండి అని అంటూ ఉంటారు చూసారు. చెడ్డవాడంటే లోకం ఈ కారణాలు చెబుతోంది. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా మాటను ఎవరైతే తృణీకరించి నీ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతకటమే చెడ్డోడట. లోకం ఏం చెప్పుద్ది? ఎవడు నిజంగా తను భార్య ఏంటో, తను పిల్లలేంటో, తన సంసారం ఏంటో, తన ఉద్యోగం ఏంటో, ఉద్యోగంను ఇంటికి తప్ప ఇంక వేరే ఆలోచనే లేదండి అతనికేనండి, అతను చాలా మంచోడండి అని అంటారు, లోకం అంటది. కానీ బైబిల్ ఏమంటుంది? నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేసుకున్నా, ఎంత సంపాదించుకున్నా, ఎంత నీకు నచ్చినట్లుగా నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుని మాటను పట్టించుకోకుండా, దేవుని మాట ప్రకారంగా నువ్వు బ్రతకకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావు అంటే చాలు, నువ్వు చెడ్డోడివే దేవుని దృష్టిలో. ఎవరికి అర్థమవుతుందండి ఈ విషయాలన్నీ? కనుక ప్రియమైన దేవుని వారలారా, లోకం మంచి అంటే అసలు అది మంచిదే కాదు, లోకం చెడు అంటే అది చెడే కాదు. అందుకే ఇప్పుడు మీరు బాగా గమనించాలి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం,
కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం మరొకసారి చదవండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు. నంబర్ 1. నంబర్ 2, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చోటు లేదు. చెడుతనం అంటే ఏం చెప్పింది? ఏం చెప్పింది లోకం? ఏం చెప్పింది? సిగరెట్ తాగటం చెడు అంది, మందు తాగటం చెడు అంది. ఏమండి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకటం, ఏమండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండటం చక్కగా పర్ఫెక్ట్ అని చెప్పింది కదండి. కానీ దేవుడు అంటున్నాడు చెడు అంటే ఏంటో తెలుసా అండి? యెహోవా మాటను తృణీకరించి ఆ మాటను పట్టించుకోకుండా ఏమండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకటమే చెడు. చెడు. బైబిల్ ఏం చెప్తుంది? నీవు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును గాక అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అది నా మాటను ఎవరైతే నమ్ముకోకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నాడు అంటే నువ్వు చెడ్డోడివి దేవుని దృష్టిలో. యెహోవా మాటలు అందరూ రక్షణ పొంది సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము కలవారే ఉండవలనని దేవుడు నిశ్చయించుతున్నాడు అన్నటువంటిది ఒక స్టేట్మెంట్, ఆజ్ఞ. అందరూ రక్షణ గురించినట్టు రక్షణలోనికైతే వచ్చాం, బాప్తిసం అయితే తీసుకున్నాం, అనుభవ జ్ఞానం సంపాదించాలన్నటువంటి ఆలోచన, ఆసక్తి, ఇంట్రెస్ట్ అసలు లేదే. అర్థమవుతలేదు. దేవుని మాటను పట్టించుకోకుండా దేవుని మాటను తృణీకరించి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళని బ్రతకటమే దేవుని దృష్టిలో చెడనమాట. చెడనమాట. చెడనమాట అంటే అలాంటి చెడుతనము కలిగినటువంటి వారికి పరలోకములో చోటు లేదు అన్నది చూడండి. మొట్టమొదటిది దుష్టత్వము, దుష్టుని యొక్క తత్వము. దుష్టుని యొక్క తత్వము ఉంటే దేవుడు ఆనందించడు. మరి ఏ తత్వం ఉండాలి? పరిశుద్ధత. అంటే దేవుని తత్వం ఉండాలి. దేవునికి యొక్క తత్వం ఏంటి? పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను, నాతో పాటు ఉన్న దేవదూతలు పరిశుద్ధుడు, నా కుమారుడు పరిశుద్ధుడు, ఏమన్నా రెండో కుమారుడు పరిశుద్ధుడు. మిమ్మల్ని కూడా పుట్టించేటప్పుడు పరిశుద్ధంగానే పుట్టాను. ఇప్పుడు నేనున్న లోకంలోనికి మీరు కూడా రావాలి అంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి. కానీ దేవుడు మీలో పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి మీరు దుష్టుని యొక్క తత్వము రావటం వలన నేను మిమ్మల్ని చూసి నేను ఆనందించే పరిస్థితిలో నేను లేను. చెడుతనం. రెండోది చెడుతనమునకు నా యొద్ద చోటే లేదు. చెడుతనం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, చక్కగా ఒక భార్య ఒక బిడ్డలు చక్కగా ఏమంటే ఒక ఎకరం పొలం వేసుకుని చక్కగా చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒకరితో సంబంధం లేకుండా బ్రతుకుతుంటే లోకంలో వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ దేవుడి దృష్టిలో దేవుణ్ణి పట్టించుకోకుండా నీకు నచ్చినట్టుగా నీ తిండి నువ్వు తింటూ హ్యాపీగా నీది నీ సంసారం నువ్వని గుట్టుగా బ్రతుకుతున్నావే, అది దేవుని దృష్టిలో చెడు. ఇలాంటి చెడు కలిగినటువంటి వారికి పరలోకంలో చోటు లేదు. చోటు లేదు. చోటు లేదు. చోటు లేదు. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళని మళ్ళా చెప్తున్నాను. లోకాన్ని చూడొద్దు. లోకం చెప్పే చెడు వేరు, లోకం చెప్పే మంచి ఏమిటి దేవుడు చెప్పే చెడు వేరు. బైబిల్ ఇచ్చినటువంటి చెడుకి స్టేట్మెంట్ అర్థం వేరు, లోకం ఇచ్చిన చెడుకి అర్థం వేరు. ఈ వేరియేషన్ తెలియకుండా లోకంలో పడి బ్రతుకుతున్నావేమో. బైబిల్ని చూడు ఒకసారి, బైబిల్ని చూడు, బైబిల్ని పరిశోధించు. నీవు దుష్టుని యొక్క తత్వము కలిగి ఉంటే దేవుడు ఆనందించే పరిస్థితిలో లేడు. నంబర్ 1. నంబర్ 2, చెడుతనమునకు దేవుని యొక్క చోటే లేదంట. చోటే లేదంట. మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నానని ప్రభు వెళ్ళాడే, ఆ చోటుని సిద్ధపరచడానికి అక్కడ చోటు కావాలంటే భూమి మీద చెడు అనేది నీకు ఉండకూడదు. చెడు అంటే సిగరెట్లు తాగటం కాదు, చెడు అంటే మందు కొడటం కాదు, చెడు అంటే దేవుణ్ణి పట్టించుకోకపోవటం వల్లే. ఆయన మాటలను తృణీకరించడం, ఆ మాటల వైపు పెడచెమని పెట్టడం, ఆయన మాటలను హృదయంలోనికి పంపకుండా, బాప్తిసం తీసుకోకుండా, ప్రభు పరిచర్యలో కొనసాగకుండా నీకిష్టం వచ్చినట్టుగా బ్రతకటమే చెడు. ధనవంతుడు కూడా చెడు పనే చేశాడు. ధనవంతుడు కూడా లోకస్వార్తలో ఉంటుంది కదండి. అబ్రహాం గారు అంటాడు ఏమని? నీవు నీకిష్టం వచ్చినట్టుగా సుఖము అనుభవించేటివి. ధనవంతుడా అంటే భూమి మీద సుఖం అనుభవించే ప్రతి ఒక్కళ్ళు మీకు లోక దృష్టిలో గొప్పగానే ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో అది చెడుగా కనిపిస్తుంది. ఎవరికి అర్థమవుతుంది ఈ మాటలు? ఎవరికి అర్థమవుతుందండి? మూడో పాయింట్ ఏం చెప్తున్నాడు చూడండి. 5వ వచనం, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. డాంబికులు అంటే డబ్బాలు కొట్టుకునేవాళ్ళు.
డంభం. డంభం ఏమండి? డంభం అంటే నేను గొప్పవాడిని, నేనే గొప్పవాడిని, అసలు నేనే పెద్ద స్టార్ని, నా హస్తం లేదే ఏది జరగదు. ఇలాంటి డబ్బాలు కొట్టే వాళ్ళకి దేవుని సన్నిధిలో నిలవలేరు. డాంబికులు ఆయన సన్నిధిని నిలువలేరు అని చూడండి. ఏమండి కొంతమంది చదువులను బట్టి డబ్బాలు కొడుతూ ఉంటారు. ఏమండి కొంతమంది చదువులను బట్టి డంబం, కొంతమంది డబ్బును బట్టి డంబాలు, కొంతమంది ఉద్యోగాలను బట్టి డంబాలు, కొంతమంది తనకున్నటువంటి సర్కిల్ ఉంటే కొంతమందికి నా పేరు చెప్తే పని అయిపోద్ది అంటారు, నా పేరు చెప్పేమంటారు, ఫోన్ కొడతాను వెళ్ళిపోమంటారు. చూసారా, సర్కిల్ ఉంటుంది. మరి అలా తనకున్న సర్కిల్ బట్టి డంబం, అది డంబం. ఇంకా కొంతమందికి తన వెనకున్న బలగం ఉంటుంది. చూసారండి, మా బలగం తెలుసండి, మా ముఠా ఎంత ఉంటుంది తెలుసా అంటారు. చూసారండి, తన వెనక ఉన్న బలగాన్ని బట్టి కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు. డంబం అంటారు, దాన్ని డంబం అంటారు. కనుక ఇలాంటి డాంబికులు దేవుని సన్నిధిని చూడలేరు. రాసుకోవచ్చు మీరు. 3 విషయాలు మనకు అర్థమైనవి. మొట్టమొదటిది ఎవరు దేవుని ఆనందింపలేరు? దుష్టుని యొక్క తత్వము ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఆనందించే పరిస్థితిలో లేరు. నెంబర్ 2, చెడుతనము కలిగి ఉన్నటువంటి వాళ్ళు పరలోకంలో చోటు లేదు. చెడుతనం అని అంటే నీ మటుకు నువ్వు బ్రతకడం కూడా చెడే దేవుని దృష్టిలో. మరి ఇది మీకు అర్థమవుతుందో లేదో? లోకం దృష్టిలో దావీదు గొప్పగా ఉన్నాడు, దేవుని దృష్టిలో నువ్వు ఈ చెడ్డ కార్యానికి నువ్వు ఎందుకు పాల్పడ్డావు అన్నాడు. లోకం దృష్టిలోనేమో ఇంకొక తల్లికి పాపం పోషిస్తున్నాడే, ఆదరణగా ఉన్నాడు అన్నట్టుగా కనిపించాడు మరి దావీదు. కానీ లోకం దృష్టికి అలాగుంది, దేవుని దృష్టికేమో అది పెద్ద చెడ్డగా ఉంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి డాంబికులు దేవుని సన్నిధిని చూడలేరు, నిలవలేరు, చోటు లేదు. ఈ 3 విషయాల్లో. కిందకు వచ్చేసరికి అబద్ధికులు అని అంటాడు. కిందకు వచ్చేసరికి ఏమంటాడు? పాపము చేయవారందరూ అసహ్యులు. అసహ్యంగా చూస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి డబ్బాలు కొట్టుకోవటం మానేయండి. ప్రియమైన దేవుని వారలారా, నీకు నువ్వు పొగుడుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదు. లోకసువార్త 14వ అధ్యాయం 11వ వచనం. లోకసువార్త 14వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. లోకసువార్త 14:11. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు, బాగా అండర్లైన్ చేసుకోవాలి ఈ పదాన్ని. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అన్న ఈ సూత్రం మర్చిపోయి డంబాలు పలుకుతున్నారండి. మరి కీర్తన గ్రంథంలో ఏముంది? డంబాలు పలికేవాడు దేవుని సన్నిధిలో నిలవలేడు. చెడ్డవాడు దేవుని సన్నిధిలో చోటు లేదు. దుష్టుడికి దేవుడిని చూసి ఆనందించే పరిస్థితిలో లేడు. దుష్టుని తత్వం ఒకవేళ నీలో ఉందేమో ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించగలగాలి. దేవుని మాటలు వినకపోవటం చెడు. రాసుకోవాలి మీరు. దేవుని మాటలు వినకపోవడం చెడు, దేవుని మాటల ప్రకారంగా బ్రతకపోవటం చెడు. అంటే ఏంటో మనకు ఒక అర్థమైపోయింది. చెడు అంటే లోకం ఏం చెప్పింది? వెళ్ళిపోదాం. చెడు అంటే లోకం ఏం చెప్పింది? సిగరెట్ తాగటము, మందులు తాగటము, లోకంలో వ్యభిచారం చేయటము, లోకానుసారంగా బ్రతకడం, ఇవి చెడుగా కనిపించింది. మరి చెడు అంటే బైబిల్ ఏం చెప్పింది? ఎవరైతే దేవుని మాటలు వినుకోకుండా చెవున పెడతారో, విని కూడా పట్టించుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ప్రవర్తిస్తూ దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తించుకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని చెడు అంది బైబిల్. రైట్. మరి బైబిల్ చెప్పిన మంచి ఏంటి? మరి చెడు అంటే ఏంటో తెలిసిపోయింది. మరి బైబిల్ చెప్పిన మంచి ఏంటి? మరి అది కూడా చూద్దాం మనం బైబిల్లోనికి వెళ్ళి. కీర్తనల గ్రంథము చెడు అంటే ఏంటో మనకు తెలిసిపోయింది. కీర్తనల గ్రంథము ఇప్పుడు మంచి ఏంటో మనకు తెలియాలి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం అందులో చూద్దాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము. ఎప్పుడు మీరు లోకాన్ని అసలు ఎప్పుడు పట్టించుకోవద్దు, లోకాన్ని అసలు కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకం ఒకవైపు చూస్తున్న చెడు అంటే దేవుడు అదే చెడుని దేవుడు ఇంకోలాగా చూస్తున్నాడు. లోకం ఒకటి మంచిని స్టేట్మెంట్ ఇచ్చిందంటే దేవుడు దానికి చెడుని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది అర్థమైతే మీరు బైబిల్ దగ్గరికి వస్తారు.
కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారు. క్రిస్మస్ సంబరాలను జరుపుకున్నటువంటి ప్రపంచ క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరిక అండి. పరలోకం నువ్వు చేరుకోవాలనుకుంటే నీలో దుష్టత్వం ఉండకూడదు. పరలోకంలో నీవు చోటు సంపాదించుకోవాలంటే నీలో చెడు అనేది ఉండకూడదు. పరలోకానికి నువ్వు నిలబడాలి అంటే, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలంటే డంబాలు నువ్వు పలకకూడదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ 3 విషయాలు సంఘాల్లో ఉన్నాయి, ఈ 3 విషయాలు సమాజంలో ఉన్నాయి. కీర్తన గ్రంథము ఇప్పుడు చెడు అంటే ఏంటో చూద్దాం, మంచి అంటే ఏంటో చూద్దాం. 92వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం. మంచి అంటే ఏం చెప్పింది? మంచి అంటే ఏం చెప్పి లోకం ఏం చెప్పింది? మంచి అంటే అతను చాలా మంచివాడండి, అసలు ఎవరిని పట్టించుకోడండి. తను ఏంటో, తన పని ఏంటో, తన ఉద్యోగం ఏంటో, తన భార్య ఏంటో, తన పిల్లలు ఏంటో తలెత్తి చూడండి బాబు, అసలు చాలా మంచివాడండి, చాలా మంచివాడు అసలు. ఇది లోకం ఇచ్చినటువంటి మంచికి స్టేట్మెంట్. ఇప్పుడు మంచి అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. 92వ కీర్తన 1వ వచనం. అండర్లైన్ చేసుకోవాలి. మంచికి బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూడాలి. యెహోవాను స్తుతించుట మంచిది. చూసారా? యెహోవాను స్తుతించుట మంచిది. ఎవరు స్తుతిస్తున్నారండి? చూసారా? యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కీర్తనలు పాడాలి. కీర్తనలు పాడటం మంచిదట. ఎవరు పాడుతున్నారు? ఆదివారం పూట అందరూ కనపడాలని చెప్పేసి మైకులు లాక్కుని మరి పాడుతున్నారే తప్ప మిగతా 6 రోజుల్లో ఎవరైనా నీ నోట్లోంచి పాటలు బయటికి వినిపిస్తున్నాయా? ఏ ఇంటికి వెళ్ళినా ఈ పాటలు వినిపిస్తున్నాయా? నీ నోట కీర్తనలు రావాలి. ఏమండి? నీ నోట కీర్తనలు వస్తే మంచిది, మంచిది. నీ నోట కీర్తనలు వస్తున్నాయా? వేరే లోకానుసారమైన కీర్తనలు వస్తున్నాయా? బైబిల్ ఇచ్చిన మంచికి ఇచ్చిన స్టేట్మెంట్ యెహోవాను స్తుతించుట మంచిది. ఏమండి? ఈ మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కీర్తనలు పాడుకో విడిగా. ఆదివారం ఇక్కడికి వచ్చి పాడటం కాదు. ప్రతి సంఘంలో పాటలు పాడటం మంచిది కాదని నేను అంటలేదు, పాడాలి. కానీ ఆదివారం ఒక్కరోజు పాడితే కుదరదు. మిగతా అన్ని రోజులు నీ నోట్లోంచి పాటలు రావాలి. మీకా మైకులు కావాలి. మైకు ఉంటే స్వరం వచ్చింది. కానీ దేవుడు ఇదిగో చక్కగా చెప్తున్నాడు చూడండి. నన్ను స్తుతించడం మంచిది, నన్ను కీర్తించడం మంచిది. ఎప్పుడెప్పుడు కీర్తించాలి? ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వర మండలములతో గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది. మూడవదిగా ప్రచురించాలి. కీర్తన ప్రార్థమే కాదు, అదే నోట ప్రచురణ జరగాలి. ఏమంటే ప్రభు బల తీసుకునేటప్పుడు కూడా సేవకుడు చక్కగా వివరించి చెప్తాడు కొరింథీ పత్రికలో. ఏమండి? అలాగు చేసి ఆ రొట్టెను తిననుంటది. ఎలాగు చేసి? ఆయన నామమును ప్రచురం చేసి. నీ నోట్లో నుంచి దేవుని గురించి ప్రచురం చేయలేకపోతున్నామేమో, చేస్తే మంచిది, పాడితే మంచిది, స్తుతిస్తే మంచిది. ఎన్ని మంచులు ఉన్నాయండి మనకి? ఇవన్నీ గిట్టదు కదండి. మనకు తెలియకుండానే మూలుగులు వస్తూ ఉంటాయి. నోటంట లోకానుసారమైన కీర్తనలకి మ్యూజిక్ లోపల నడుస్తూ ఉంటుంది కదండి. కానీ భక్తుడు అంటున్నాడు, యెహోవా నువ్వు స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. అంటే పాటలు పాడతాం. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతో గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట, వివరించుట, సువార్తను అందించుట నీ నోట మంచిది. చూసారండి? 4వ వచనం. ఏమండి? ఎందుకు మంచిది? ఏమంటే బైబిల్ ఎంత చక్కగా ఉందో చూడండి. ఎంత అర్థమయ్యే రీతిలో చెప్తున్నాండి పిల్లలకి. ఎందుకనగా ఆగండి అక్కడ. ఎందుకనగా అంటే స్తుతిస్తే ఏం మంచిది? స్తుతించడం నీకు మంచి ఎందుకంటే, పాటలు పాడటం నీకు మంచి ఎందుకంటే, ప్రచురం చేయటం మంచిది. ఎందుకు మంచిది? స్తుతించడం ఎందుకు మంచిది? పాటలు పాడటం ఎందుకు మంచిది? అందుకని ప్రతి ఒక్కళ్ళు నాకేంటి బెనిఫిట్ అంటూ ఉంటారు కదండి. పాటలు పాడటం ఎందుకు మంచిది? స్తుతించడం ఎందుకు మంచిది? ప్రచురించడం ఎందుకు మంచిది? ఇప్పుడు చెప్తున్నాడు. ఎందుకనగా బైబిల్ చూడాలి, చక్కగా చూడండి. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఎందుకు స్తుతించాలి? ఎందుకు పాటలు పాడాలి?
ఎందుకు ప్రచురించాలంటే ఏమంటే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఎవరో మీరు చెప్పాలి. దేవుడు కదండి. ఆయన పని చేయటం కన్నా మంచి పని ఏదో మీరు చెప్పండి అండి. ఆయన పని చేయటం కన్నా మంచి పని ఏదైనా ఉందండి భూమి మీద? బాగా గమనించాలండి. ఎందుకంటే ఆయన చేతి కార్యములు నాకు సంతోషకరం అన్నాడు కదండి. ఆయన చేతి కార్యములు నీవు తిన్నా, తాగినా, పీల్చినా సమస్తం ఎవరిది? నువ్వు పీల్చే గాలి, నువ్వు తినే తిండి, నువ్వు తాగే నీరు సమస్తము దేవుడివే కదా. కాబట్టి బాగా గమనించాలి. ఇంత అనుభవిస్తున్నావు కాబట్టి ఆయనను స్తుతించాలి. ఇంతగా ఈ సృష్టిలో నిన్ను పెట్టి పోషిస్తున్నాడు కాబట్టి ఆ పోషిస్తున్న దేవుడిని నువ్వు కీర్తన రూపంలో పాడాలి. ఆయన గొప్పతనాన్ని నువ్వు నీ నోటితో ప్రచురం చేయాలి. నీ హృదయానుసారంగా నువ్వు బ్రతకాలి. ఎందుకు మంచిదంటే ఆయన వలన నువ్వు బ్రతుకుతున్నావు, ఆయన వలన నువ్వు చెల్లిస్తున్నావు కాబట్టి కనుక ప్రియమైన దేవుని వారలారా బాగా గమనించాలి. నువ్వు తినే తిండి అయింది, నువ్వు పీల్చే గాలి అయింది, సమస్తం ఆయనదే. కాబట్టి ఆయనను మహిమపరచటం కంటే, ఆయన పనిలో ఉండటం కంటే, ఆయన సన్నిధిలో ఉండటం కంటే మంచి పనులు ఏవో మీరు చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే మంచి పనులు ఏమున్నాయి? ఇలాంటి మంచి పనులు ఎప్పుడు మనం కొనసాగించాలి ప్రియమైన దేవుని వారలారా. నీలో ఉన్నది దుష్టుని తత్వం అనుకో, నువ్వు చేరేది నరకానికి. నీలో ఉండేది దేవుని తత్వమా? ఒకసారి నువ్వు ఆలోచించేయి. అయితే నువ్వు వెళ్ళేది పరలోకానికి. దేవుని తత్వము పరిశుద్ధ తత్వము. దేవుని తత్వము నేను పరిశుద్ధుడను తత్వం, పరిశుద్ధ తత్వం. దేవదూతలు పరిశుద్ధ తత్వం, ఏమండి పరిశుద్ధులు. అలాగే యేసు ప్రభుల వారు కూడా పరిశుద్ధుడే, పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధుడే. మనం కూడా పుట్టేటప్పుడు యథార్థంగా పుట్టి పరిశుద్ధతలో నుంచి వచ్చినటువంటి మనము ఎందుకో ఈ యొక్క అపవాది ఉచ్చులో పడిపోయి దుష్టత్వములోనికి మనం వెళ్ళిపోయాం ప్రియమైన దేవుని వారలారా. అలాంటి దుష్టత్వములో నుంచి దేవుడు తన ప్రియకుమారుని యొక్క రక్తముతో మనల్ని కడిగి రక్షించి, అమూలమైనటువంటి రక్తంతో మనల్ని పెంచి పోషించి పరలోకానికి అర్హతనిచ్చినటువంటి ఆ యొక్క దేవాది దేవుని యొక్క మనం ఎంతగానో రుణపడి ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఎల్లప్పుడూ దేవుడు మనల్ని అందరినీ చూసినప్పుడు దేవుని తత్వం కనిపించాలి, కానీ ఏం కనిపిస్తుందంట? నీవు దుష్టుని తత్వమును చూసి నీవు ఆనందించువాడవు కావు. ఇక నుంచైనా కూడా దుష్టుని తత్వాన్ని మనం దూరం చేసుకున్నాం. చెడుతనం అనేది ఆయనకి పరలోకానికి వెళ్ళటానికి చోటే లేదే. డాంబికులు ఆయన ముందు నిలవబడలేరే, ఆయన సన్నిధిని నిలవబడలేరని చెప్తుంది ప్రియమైన దేవుని వారలారా. కీర్తన గ్రంథం ముగించేసుకుందాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం మరొకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దుష్టుని చూచి ఆనందించు దేవుడవు కావు. దుష్టుని తత్వం వేరు తెలిసిపోయింది, దేవుని తత్వం వేరు తెలిసిపోయింది. అలాంటి దుష్టుని తత్వం ఒకవేళ ఉంటే తీసివేసుకుని దేవుని తత్వమైన పరిశుద్ధ తత్వము, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధంగా ఉండవాలని దేవుడు ఇచ్చించుచున్నాడు. రెండవది, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనం అంటే లోకం ఇచ్చిన స్టేట్మెంట్ వేరు, చెడుతనం అంటే బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ వేరు. కనుక లోకాన్ని ఎప్పుడు మీరు చూడకండి. దయచేసి లోకపు ఆలోచనలో కూడా మీరు వెళ్ళొద్దు. లోకం చెప్పే స్టేట్మెంట్ వేరు, కానీ మీరు లోకానికి భయపడతారు. కానీ రేపు ప్రభుల వారు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఇక మూడవదిగా, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. ఎవరయ్యా పాపం చేస్తుందంటే దుష్టుని తత్వం ఉన్నవాడు పాపంలో ఉన్నాడు, చెడుతనము కలిగిన వాడు పాపంలో ఉన్నాడు. డాంబికులు డబ్బాలు కొట్టుకునేవాళ్ళు, నేనే అంతా నా చేతుల మీద జరగాలన్నటువంటి, నేనే గొప్పని హైలైట్ అవ్వాలన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డాంబికులని నీకు అర్థమైతే ఇలాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడలేరని బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని వారలారా. ఇంకా ఎన్నో విషయాలు, దేవుని చిత్తమైతే ఇలాంటి ఎన్నో విషయాలు భవిష్యత్తులో మళ్ళీ మనం ఇంకో సమయం ఉంటే మరోసారి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. నీలో ఉన్నది దుష్టుని తత్వమా, నీలో ఉన్నది దేవుని తత్వమా? ఒకసారి ఉదయ కాలంలో నువ్వు ఆలోచించాలి. దేవుని తత్వమైన పరిశుద్ధ తత్వము నీలో ఉంటే
దుష్టత్వాన్ని దూరం చేసుకుంటావు, చెడుతనానికి దూరంగా ఉంటావు, డాంబికత్వానికి దూరంగా ఉంటావు. రేపు ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోకానికి అర్హతను సంపాదించినట్టే. లేదు ఈ తత్వానికి ఒకవేళ దేవుని తత్వానికి నువ్వు దూరం అయితే, దుష్టుని తత్వంలోనే ఒకవేళ నువ్వు అంటే నీకు మిగిలేదు అపవాదికిని వాడి అనుచరులకు ఏర్పాటు చేయబడినటువంటి నిర్మించినటువంటి నరకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దుష్టుని తత్వంతో నరకానికి పోతావా? ఆ దుష్టుని తత్వాన్ని కడిగి వేసుకుని అమూల్యమైనటువంటి ప్రియకుమారుని యొక్క రక్తంలో కడగబడిన నీవు తిరిగి దేవుని తత్వాన్ని సంపాదించుకొని దేవుని దగ్గర చోటు సంపాదించుకుంటావో ఆలోచించు. మంచి నిర్ణయం తీసుకో ప్రియమైన దేవుని వారలారా. లోకము గతించిపోయే కాలం దగ్గర పడిపోయింది. లోకం గతించిపోయే కాలం ఏమో తర్వాత సంగతి, కానీ మన జీవితాలు ఎప్పుడు ఆరిపోతాయో తెలియనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం కనుక ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవునికైతే ఇప్పుడు వరకు విన్న విషయాలు, ఈ 3 విషయాల్లో ఒకవేళ నీలో, నాలో, మనలో, మనందరిలో ఒకవేళ ఉంటే వాటిని త్వరగా తీసివేసుకుని పరిశుద్ధతలోనికి అందరూ రావాలని ప్రేమపూర్వకంగా దేవుడు మనందరికీ ఇలాంటి వాక్కుల ద్వారా తెలియజేశాడు. అర్థం చేసుకోండి. మంచి మనసుతో, మంచి ఆలోచనతో మీరందరూ స్వీకరించి మీరు మీ కుటుంబాలు ఎల్లవేళలా పరలోకానికి అర్హత సంపాదించడానికి ఇలాంటి గొప్ప లక్షణాలు మన హృదయాల్లో పెంపొందింప చేయడానికి ఆయన సన్నిధి కాంతులు మనతో ఉంచి ముందుండి నడిపింప చేయాలని కోరుకుంటూ ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి సదస్సును మనం ముగించుకున్నాం. ప్రేమన దేవుని వారలారా, దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలు వందనాలు తండ్రి. మీరు పరిశుద్ధుడు, మీతో పాటు ఉన్నటువంటి దేవదూతలు, పొగుడుతున్న దేవదూతలు పరిశుద్ధులు నాయన. మీ ప్రియకుమారుడు పరిశుద్ధుడు, రెండవ కుమారుడు పరిశుద్ధాత్ముడు నాయన, పరిశుద్ధత కలిగినటువంటి వాడు నాయన. మేము కూడా నాయన ప్రారంభంలో యథార్థంగా పరిశుద్ధంగానే పుట్టించారు తండ్రి, కానీ వివిధమైన తంత్రాలతో మేమే లోకములో మలినాన్ని అంటించుకొని మీకు దూరం అయిపోయాం. అట్టడుగు వెళ్ళిపోయినటువంటి మమ్మల్ని మళ్ళీ తిరిగి రక్షించి మీ కుమారుని యొక్క రక్తంతో మమ్మల్ని పైకి లేవనెత్తారు తండ్రి. లేవనెత్తినటువంటి మేము జాగ్రత్తగా మాలో దుష్టత్వాన్ని రానియకుండా, చెడుతనానికి దూరం చేసుకొని, డాంబికత్వానికి దరిదాపుల్లో కూడా మేము రానివ్వకుండా మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ ఆలోచిస్తూ మీ ప్రియకుమారు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయండి. తలొచ్చిన బిడ్డలందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రాలేక దూరంగా ఉండి నేను మా గ్రామంలో ఎంతమంది అయితే మీ బిడ్డలు వింటున్నటువంటి అత్యాసక్తితో వింటున్నటువంటి బిడ్డలందరూ వారి కుటుంబాలు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నాయన అనారోగ్యంగా, ఎవరైతే నాయన ఇబ్బందికరంగా ఉన్నారో బిడ్డలందరికీ మంచి రక్షణ, మంచి విలువైనటువంటి మీ యొక్క దయను, సంకల్పాన్ని ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి తండ్రి. నాయన మాలో ఒకవేళ దుష్టత్వం ఉందేమో, మాలో చెడుతనం ఉందేమో అని ఎప్పటికప్పుడు మేము ఎదుటి వాళ్ళని చూడకుండా మమ్మల్ని మేము సర్దిద్దుకోవటానికి మీ సన్నిధిలో మేము నిలబడాలి అంటే ఈరోజు విన్నటువంటి ఈ 3 లక్షణాలను మేము ఇంకెక్కువగా పెంపొందింప చేసుకోవాలంటే నాయన మీ యొక్క సహాయం మాకు కావాలి. మీ సన్నిధి మాతో ఉండాలి, మా కుటుంబాలతో ఉండాలి, మా గ్రామాల్లో ఉండాలి తండ్రి. అందరినీ ప్రేమపూర్వకంగా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఇంకా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ చెత్త పెద్ద మరో పర్యం వల్ల మేమందరం ఈ రీతిగా మరొక దినాన్ని మేమందరం కూడుకుని ఈ రీతిగా మాట్లాడుకునేంత వరకు కూడా మీ యొక్క వాక్యంతో మమ్మల్ని పెంచి పోషింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.